తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మారుమోగిపోతున్న పేరు చంద్రబాబు. ఆయనకు ఇలాంటి విజయాలు కొత్త కాదు, కానీ ఈ విజయం మాత్రం ప్రత్యేకమైనది. తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు ఎలా పోరాడారో, 40 ఏళ్ల రాజకీయ జీవితం అత్యున్నత పదవుల్ని చూసిన తర్వాత కూడా అలాగే పోరాడారు. కొత్త తరంతో పోరాడి విజయం సాధించారు. మరోసారి సీఎం పీఠం చేపట్టబోతున్నారు. అంతేకాదు, దేశ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పే ఛాన్స్ కూడా వచ్చింది. కష్టపడి పనిచే ఫలితం దానంతట అదే వస్తుంది అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఆచరించటం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రయత్నాల్లో చిన్న ఎదురుదెబ్బ తగిలితే పూర్తిగా నీరుగారిపోతారు. పూర్తిగా కింద పడిపోతే ఇక నాకెందుకు అనుకునేవారే ఉంటారు. కానీ కింద పడినా మళ్లీ లేచి పరిగెట్టే వాళ్లే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిజానికి ఇలాంటి స్ఫూర్తితో ఉండేది కొత్తగా ఏమీ సాధించని వారే. ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. అదే జీవితంలో ఎంతో సాధించిన వారికి ఎదురుదెబ్బలు తగిలితే ఈకెందుకులే అనుకుంటారు. కానీ వీటన్నిటికీ అతీతం చంద్రబాబు. ఓటములకు ఆయన కుంగిపోరు, పోరాటాన్ని వదిలిపెట్టరు. 2014లో గెలిచిన తరువాత 5 ఏళ్లలో సమర్థమైన పాలన చేశానని, సంక్షేమం, అభివృద్ధి, కొత్త రాష్ట్రానికి అమరావతి లాంటి రాజధానిని నిర్మిస్తున్నాను అని, పోలవరం కలను సాకారం చేస్తున్నానని అనుకున్నారు. ప్రజలందరికీ ఫ్రీ బస్సులు పెట్టి మరీ చూపించారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. మామూలుగా అయితే ఎవరైనా డీలాబడిపోతారు. కానీ చంద్రబాబు మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. మళ్లీ ప్రజల కోసం పోరాటం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును వేధించారు, మాటలతో హింసించారు, మానసికంగా నరకాన్ని చూపే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. రాజకీయాలతో సంబంధం లేని భార్యను, తాను రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యేలైన వారు అత్యంత దారుణంగా తోలనాడితే కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ అలాంటి సభకు సీఎంగానే వస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్లారు. అంతేగాని ఈ ప్రజలు తననిలా ఓడించి అవమానించేలా చేస్తున్నారు అని వారిపై నింద వెయ్యలేదు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత పాలనకు తేడా చెబుతూ జనంలోకి వెళ్లారు. అనుకున్న ఫలితం సాధించారు. అభివృద్ధి, రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన నాయకుడు చంద్రబాబు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన చేసిన పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణతో ఉద్యోగాలు సాధించుకున్నవారు, కుటుంబాలను బాగు చేసుకున్నవారు ఇదేం కుట్ర అని బాధపడ్డారు. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికే అని నమ్మే లీడర్ చంద్రబాబు చేసిన కృషిని, ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు ప్రతి చోట ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. విభజిత ఏపీని ఎలా అభివృద్ధి చేయాలో ఆయన కలలుగన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. పోరాడి మళ్లీ విజయాన్ని అందుకున్నారు. చంద్రబాబు 14 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్నారు. మిగిలిన కాలమంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులో మంత్రిగా పనిచేశారు. ఆయన చూడని పదవి లేదు, అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు ముఖ్యం కాదు, ఏపీకి ముఖ్యం, ఏపీ భవిష్యత్తుకు ముఖ్యం. అదే విషయాన్ని ప్రజలకు చెప్పి మరోసారి పదవిని పొందగలిగారు. ఇప్పుడు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఆయనకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఆయనది కీలక పాత్ర. కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతోంది. ఏళ్లు గడుస్తున్నా, ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా చంద్రబాబు మాత్రం నిలకడగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కష్టపడి లక్ష్యాన్ని సాధించడంలో చంద్రబాబు యువతకు ఓ రోల్ మోడల్. జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో, ఎలా కష్టపడాలో, కెరియర్లో ఎదగాలనుకునే వారికి చంద్రబాబు ఓ రోల్ మోడల్. తీసుకునే నిర్ణయాలు ఇప్పటికి కాదు,
10 ఏళ్ల ముందు చూపుతో ఉండాలని ఆలోచించే వారికి చంద్రబాబు ఓ రోల్ మోడల్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.